డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా డీఆర్సీ సమావేశంలో గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే కలెక్టర్ బాలాజీ మధ్య వాగ్వాదం జరిగింది. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని కలెక్టర్పై ఫైర్ అయ్యారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఆకస్మిక తనిఖీలకు మీకు చెప్పి రాలేమని సమాధానమిచ్చారు కలెక్టర్ బాలాజీ. ప్రతిదీ మీకు చెప్పి రావడం కుదరదని చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో డైలాగ్ వార్ జరిగింది. సమావేశం జరుగుతుండగానే బయటకు వెళ్లిపోయారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రతి విజిట్ మేము చెప్పి రాలేము. యాక్చువల్లీ చాలా టైమ్స్ సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి. మళ్ళీ మీ టైము మా టైము అలైన్ అవ్వకపోవచ్చు. సర్ప్రైజ్ విజిట్స్ మీరు ఇష్టం వచ్చేది చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు అలా కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే when there is a scheduled visit, I would rather know that basically, so that అసలు ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుస్తుంది. కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ అని వచ్చినప్పుడు we will let you know, బట్ ప్రతి విజిట్ చెప్పాలి అంటే నాకు చెప్పమని చెప్పట్లేదండి. అట్లీస్ట్ దట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ, బికాజ్ we can really inform what is happening. మీరు వచ్చి మీ అధికారులతో మాట్లాడుకుని వెళ్ళిపోతే అదే నిజం. బేసికల్లీ గ్రౌండ్ లెవెల్ is always different basically from what you guys are listening. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న షెడ్యూల్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి, రేజ్ చేసిన క్వశ్చన్స్. దీంట్లో చూస్తే ఏదన్నా ఒకటి అయిపోయింది క్లియర్గా ఏదైనా ఉంటే చెప్పండి. బేసిక్గా దిస్ ఇస్ కంప్లీట్లీ అంటే చూస్తాం, పరిశీలిస్తాం అనేది దీంట్లోనే ఉంది. బేసిక్గా ఇట్స్ మీకు ఈ రోజుకి అవ్వలేదు, ఫినిష్ అవ్వలేదు సార్. మీరు అయిపోయిందని నేను అనుకోండి. అప్సరా మీద మనం డిస్కస్ సో మెనీ టైమ్స్ అన్నారు. You are also aware of that issue. Apsara మన స్థాయిలో ఏముంది, we have tried our best. I have written officially. I have కాదు. నాదొక రిక్వెస్ట్ ఏమంటే ప్రతి విజిట్ మేము చెప్పి రాలేము. యాక్చువల్లీ చాలా టైమ్స్ సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి. మళ్ళీ మీ టైం చూస్తున్నాం. ఎమ్మెల్యే కలెక్టర్ మధ్య సంభాషణ ఇప్పటి వరకు మనం విన్నాం. సర్ప్రైజ్ విజిట్లు కుదరవు అంటున్నారు వెనిగండ్ల రాము. తమకి ఇన్ఫార్మ్ చేయాల్సిందే అంటున్నారు. మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, సంప్రదాయం ఏంటి? యూజువల్లీ సర్ప్రైజ్ విజిట్లు అనే ఉద్దేశమే అది కదా, సరిగా పనిచేస్తున్నారా లేదా, కింది స్థాయి అధికారుల వ్యవహార శైలి ఎలా ఉంది, ఇలాంటివి తెలుసుకోవడమే కదా వాళ్ళ బాధ్యత. ఎందుకని ముందస్తుగా ఇన్ఫార్మ్ చేయాలంటున్నారు ఎమ్మెల్యే? యూజువల్గా అదే జరుగుతుందా? వాస్తవానికి జిల్లా కలెక్టర్ కు అనేక అధికారాలు ఉంటాయి. దాదాపుగా జిల్లాలో ఒక 400 కమిటీలకు ఆయన చైర్మన్ గా ఉంటారు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఆకస్మికంగా తనిఖీలు చేసే పూర్తి హక్కు జిల్లా కలెక్టర్ కు ఉంటుంది. అయితే కూటమి నేతలు మాత్రం తమ నియోజకవర్గాలకి కలెక్టర్ అయినా ఎవరైనా అధికారులు రావాలంటే ఖచ్చితంగా తమకు చెప్పి రావాలి, ముందస్తుగా సమాచారం ఇచ్చి రావాలంటూ కూడా వ్యవహరిస్తున్నట్టు. ప్రస్తుతం ఏదైతే ఈ రోజు కృష్ణా జిల్లా డిఆర్సీ మీటింగ్ లో ఇదే వైఖరిని ఎమ్మెల్యే వెలిబుచ్చిన పరిస్థితి. గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జిల్లా కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అలాగే కృష్ణా జిల్లా మంత్రి కొల్లూరు రవీంద్ర సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ బాలాజీ మా నియోజకవర్గానికి రావాలంటే ఆకస్మిక తనిఖీలు చేసినా మాకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రశ్నించిన తీరుపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కలెక్టర్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆకస్మిక తనిఖీలు అంటే మేము ఎవరికి చెప్పకుండా వచ్చే పర్యటనలో వాటికి సంబంధించి ముందుగానే మీకు సమాచారం ఇవ్వటం అనేది కుదరదు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇటు కృష్ణా జిల్లాలో కావచ్చు, ఎక్కడికక్కడ కుటుంబ నేతలంతా కూడా అటు మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు అన్ని దోపిడీలు చేస్తున్నారు. అనేక వారు కలెక్టర్ కు నేరుగా ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కూడా అనేక ప్రాంతాల్లో చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఇలాంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ స్థాయి ఉన్నవారు ఎవరు కూడా తమ నియోజకవర్గాలకు రావాలంటే పర్మిషన్స్ తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పుకోవచ్చు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్ కావచ్చు, అలాగే కొల్లూరు రవీంద్ర కూడా గుడివాడ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పట్ల ఒక్కసారిగా విస్మయానికి గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సమావేశాలప్పుడు ఎమ్మెల్యేలు అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని అటు అధికారులు కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఒక సంయమనంతోనే అందరూ పనిచేయాలంటూ కూడా అధికారులు కలెక్టర్లకు ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో ఆయన అధికారులకు అలాగే మంత్రులకు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సూచిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. నాదొక రిక్వెస్ట్ ఏమంటే ప్రతి విజిట్ మేము చెప్పి రాలేము. యాక్చువల్లీ చాలా టైమ్స్ సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి. మళ్ళీ మీ టైము మా టైము అలైన్ అవ్వకపోవచ్చు. సర్ప్రైజ్ విజిట్స్ మీరు ఇష్టం వచ్చేది చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు అలా కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే when there is a scheduled visit, I
I would rather know that basically, so that you know, అసలు ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. అంటే కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ అని వచ్చినప్పుడు we will let you know, బట్ ప్రతి విజిట్ చెప్పాలి అంటే నాకు చెప్పమని చెప్పట్లేదండి. అట్లీస్ట్ దట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ బికాజ్ యు నో వీ కెన్ రియల్లీ ఇన్ఫార్మ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు వచ్చి మీ అధికారులతో మాట్లాడుకుని వెళ్ళిపోతే అదే నిజం బేసికల్లీ. షూర్ గ్రౌండ్ లెవెల్ లెవెల్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ బేసికల్లీ ఫ్రమ్ వాట్ యూ గైస్